ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి గారు కూడా స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆర్పి గారు నమస్తే. నమస్కారం. ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి మానవత్వం, విలువలు, విశ్వసనీయత అంటూ చాలా గొప్పగా తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా నన్ను వెళ్ళనివ్వలేదు, నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే వెళ్తా, ఇంతకుముందు ఎవరు పెట్టినా ఎవరు వెళ్ళినా కానీ నాకు సంబంధం లేదనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు. ఎక్కడా ప్రభుత్వం ఆయన రావద్దని చెప్పలేదు, కానీ ప్రభుత్వమే నాకు రావద్దని నోటీసులు ఇచ్చింది అంటూ మాట్లాడడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు స్వపక్షం ప్రతిపక్షం అని కాకుండా ఎవరు తప్పు చేసినా ఇటు అధికార పార్టీలో ఏదైనా ఇబ్బందులున్నా కానీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమనిపిస్తోంది ఇక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు. 2019 నుంచి 2024లో చేసినటువంటి అరాచకాలు, అవినీతి ఏదైతే ఉందో అది కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా నేనన్నా 145 నుంచి 160 సీట్లు వస్తాయన్నా, 164 సీట్లు వచ్చాయి టీడీపీ ప్రభుత్వానికి. అంటే ఆ రోజు కూడా ఇయే చేష్టాలు చేశాడు. వాటిని ఇప్పుడు అంటే సెకండ్ పార్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ పార్ట్లో ఏం చేశాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు, అన్ని గంజాయి ఇవన్నీ అమ్మినాడు. అప్పుడు కూడా నేను అమ్మలేదని చెప్పకపోగా వాటిని ప్రోత్సహించాడు. అంటే అలాంటి విద్యనే మళ్ళీ అవలంబిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో చీఫ్ మినిస్టర్గా అంటే అతను బాధ్యతలు స్వీకరించే రోజు ప్రమాణ స్వీకారం చేశాడా లేదా, సంతకం పెట్టాడా లేదా, ఒక ప్రాసెస్ ఉందా లేదా, దానికి అంతే కదా, ఉంటుంది కదా. అట్లానే డిక్లరేషన్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో, ఏదైతే నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% నేను క్రిస్టియన్ అండి, బట్ నాకు హిందూ దేవుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామి మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ఆయన మీద ఆరాధనా భావం ఉంది, ఆరాధన నేను ప్రేమిస్తాను, విశ్వసనిస్తాను, కాబట్టి నేను క్రిస్టియన్ అయినప్పటికీ ఇప్పుడు తిరుమల కొండ మీదకి వచ్చిన ప్రతి క్షణం నుంచి మరుక్షణం నుంచి నేను పూర్తి ప్రేమించడం మొదలెడతాను, ప్రేమిస్తాను, ఆయన మీద నాకు అపారమైన ప్రేమ నమ్మకం ఉందని చెప్పేది డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ఈయన ఇంతకుముందు మీకు తెలుసు ఎగపప్పులకు ఎంత పెట్టాడో, ఎలుకలకు ఎంత పెట్టాడో, ఓన్ సెక్యూరిటీకి ఎంత పెట్టాడో మీకు తెలియదేం కాదు. ప్రపంచ దేశాల్లో కంచెకు 10 కోట్లు. ఒక సామాన్య మానవుడికి తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, ఒక అమ్మాయికి రక్షణ లేకపోయినా పర్వాలేదు. అంటే రోడ్డు మీద రాత్రిపూట ఉద్యోగం చేసి ఇంటికి వచ్చే వాళ్ళకి రక్షణ ఉండదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే రక్షణ ఉంటుంది. అంటే ఆయన ఒక్కడిదే ప్రాణం. 950 మంది పోలీసులు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే డిక్లరేషన్ అంటే ఏంటంటే ఏ అన్య మతస్థుడైనా అతను ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు చట్ట ప్రకారం దాన్ని మనం అవలంబించాల్సిందే. నేను ఇంతకుముందు చెప్పిన ప్రిన్సిపల్ని అవలంబించాల్సిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడుగా సీఎంగా చేసిన వ్యక్తే. ఈరోజు ఏంటంటే సార్, డిక్లరేషన్లో సంతకం పెడితే క్రిస్టియన్స్ అందరూ అతన్ని పక్కన పెడతారు. 100% చెప్తున్నా. అతను ఒక్కసారి డిక్లరేషన్ మీద నేను హిందూ ధర్మాన్ని విశ్వసిస్తున్నాను, ప్రేమించబోతున్నాను, ఉన్న 1 గంట 2 గంటలో నేను ఆయన ఆరాధనా భావశక్తిలో ఉంటాను, ఆయన ముందు నేను కళ్ళు మూసుకుని మొక్కుతాను, నా కోరికలు తీర్చుకోమని చెప్తాను. అట్లాగే ఆర్పి గారు, అంటే ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఆయనకు సంబంధించినటువంటి క్రిస్టియన్ బోట్లన్నీ కూడా పక్కన పడతాయి 100% అని చెప్పారు. అవును. మరి ఇప్పుడు ఈయన నేను ఇంట్లో బైబిల్ చదువుతాను అంత క్లియర్ గా చెప్తా ఉన్నారు, మరి హిందూ ఓట్లు అయితే పోవట్లేదు కదా, ఎందుకు అక్కడెందుకు పోతాయి అట్లాగా? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి సార్, 175 సీట్లో 151 వచ్చినప్పుడు అది తలదండేలో 164 వచ్చినాయి. పూర్తి మెజారిటీ రాకపోవచ్చు.